ఏర్పరిచి మా భూమి మాకు కేటాయించండి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం సిరివెల్ల గ్రామానికి చెందిన యేసుబోగు రామకృష్ణ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తూ మాట్లాడుతూ తమ తాతల నాటి ఆస్తి తమకు చెందకుండా గ్రామానికి చెందిన కొంతమంది పెత్తందారులు దళిత కులస్థులమైన మా మీద అధికారుల ప్రోద్బలంతో వ్యవహరిస్తూ మా పొలం మాకు కాకుండా బాధ పెడుతున్నారని, మా పత్రాలను పరిశీలించి మా భూముల్లో మాకు ప్రభుత్వం వారు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇకనైనా స్థానిక నాయకుల ప్రోగ్రాంతో చేసినటువంటి పనుల వలన మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని, కావున మా పొలం మాకు హద్దులు ఏర్పరిచి ఇప్పించవలసిందిగా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. నా పేరు యేసుబోగు రామకృష్ణ. మాది బోయల సిరివెల్ల ఆత్మకూరు మండలం నెల్లూరు జిల్లా. ఎస్సీ అంటే మాది కులం చెందిన వాళ్ళు. గత 4 సంవత్సరాల నుంచి ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ నన్ను నానాక ఇబ్బందులు పెడుతున్నారు. మా పెద్దల ఆస్తి 1956లో వేమన రామచంద్రయ్య నాయుడు గారి కొన్నట్టు రిజిస్ట్రేషన్ అయ్యింది. అయినా గతంలో వైసీపీ నాయకులు దొంగ అగ్రిమెంట్ సృష్టించి మా పొలాన్ని దురాక్రమించుకొని నన్ను 4 సంవత్సరాల నుంచి మా పొలాన్ని డివిజన్ చేయకుండా అధికారులను ఈఆర్ఓ హరిబాబు ఎంఆర్ఓ గారు వాళ్ళ చుట్టూ గత 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. అయినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. గతంలో హరినారాయణ సారు కలెక్టర్ ఆఫీస్కి రాగా నాకు పొలం నాదేనని జడ్జిమెంట్ తీర్మానం చేసినాడు. ఈ జడ్జిమెంట్ చేసిన తర్వాత వాళ్ళు 2 నెలలు నాకు హ్యాండ్ ఓవర్ చేయకుండా నన్ను ఇబ్బంది పెట్టి ఆమెను హైకోర్టుకి పోయి హైకోర్టు నోటీస్ ఇచ్చి నన్ను నాకు ఇబ్బంది పెడుతున్నారు. వారసత్వంగా మా తాతల కాలం నుంచి మాది వారసత్వ పొలం. మా పొలాన్ని దురాక్రమించుకొని రావూరు యానాది రెడ్డి, రావూరు ఏనుగోపాల్ రెడ్డి, రావూరు ఎంగల్ రెడ్డి వీళ్ళు నాకు ఇబ్బందులు పెడుతున్నారు నన్ను. గతంలో మా తాత పేరు యేసుబోగు దిబ్బయ్య, ఆయన పేరు మీద 2 ఎకరాలు. యేసుబోగు పించులమ్మ, ఆమె పేరు ఎకరా 95 సెంట్లు. యేసుబోగు ఎంగటరొండమ్మ 2 ఎకరాల 30 సెంట్లు. యేసుబోగు శంకరయ్య ఎకరా. 1 ఎకరాలో హైకోర్టుకి పెట్టి ఈ పొలంని సబ్ డివిజన్ చేయకుండా 4 సంవత్సరాల నుంచి నాకు ఇబ్బంది పెడుతున్నారు. సో సబ్ డివిజన్ చేసి నా పొలాన్ని నాకు హ్యాండ్ఓవర్ చేసి నాకు పాస్బుక్లు 1B అడంగలు చేయమని మా తల్లిగారైన మా తల్లి యేసుబోగు ఎంగటరొండమ్మ ఆమె మాకు రిజిస్ట్రేషన్ చేసింది. అన్నదమ్మలు ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసి నాకు ఆమె పేరు మీద 2 ఎకరాల 30 సెంట్లు ఉన్నది. మా తమ్ముడికి ఎకరా 15 సెంట్లు, నాకు ఎకరా 15 సెంట్లు రిజిస్ట్రేషన్ చేసినది. ఈ ఎంఆర్ఓలు ఈఆర్ఓ డబ్బుకు ఆశపడి నన్ను నాకు ఇబ్బంది పెడుతున్నాడు. ఈఆర్ఓ హరిబాబు గత 5 సంవత్సరాల నుంచి మా ఊరిలోనే డ్యూటీ చేస్తున్నాడు. అయినా కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వటం లేదు. ఇప్పుడు నాకు సబ్ డివిజన్ చేసి నా పొలాన్ని, మా తాతల ఆస్తి వారసత్వం పొలాన్ని సబ్ డివిజన్ చేసి 1B అడంగలో పాస్బుక్ చేయవలసిందిగా కోరుతున్నాను.